హే గాయ్స్, ఎలా ఉన్నారు? తెలుగోళ్ళు ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కానీ అమ్మ కాస్త కొరియర్లో పంపిస్తావా అని ఏమడుగుతారో తెలుసా? పచ్చళ్ళు. ప్రియా పచ్చళ్ళు క్రియేట్ చేసిన ట్రెండ్ అలాంటిది. బాల్ టు బాల్ క్రికెట్ చూసినా సరే పొద్దున్నే ఈనాడు న్యూస్ పేపర్లో ఏం రాస్తుంటారో అని మీలో ఎంతమంది చదువుంటారు? ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు అనే పాట పాడని తెలుగు వారు ఉంటారా? నేను మార్గదర్శిలో చేరాను, ఒక బైక్ కొనుక్కున్నాను అనే యాడ్ మీలో ఎంతమంది గుర్తుంది? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చిన్నతనంలో అయితే ఈటీవీలో అన్వేషిత అనే ఒక సీరియల్ వచ్చేదన్నమాట. ఆ సీరియల్ చూస్తే లిటరల్గా పోయేది. అక్కడ ర్యాక్ పైన ఒక దెయ్యం లాంటి కూర్చుంటాడు, వాడిని చూసి అసలు నైట్ నిద్ర కూడా పట్టేది కాదనమాట. ఈటీవీలో మీకు బాగా ఇష్టమైన సీరియల్ ఏంటో, చిన్నప్పుడు మీరు బాగా చూసిన సీరియల్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. రామోజీ ఫిలిం సిటీలో అడుగు పెట్టకుండా రాజమౌళి గారైనా సరే సినిమా తీయగలరా? 9 నెలల్లోనే ఎన్టీఆర్ గారు సీఎం కావటానికి, అంతటి యుగ పురుషుణ్ణి సీఎం పదవి నుంచి దించేయడానికి కారణమైన పేపర్, వైఎస్ఆర్ గారి దగ్గర నుంచి జగన్ గారి వరకు రోజు తలుచుకున్న పేపర్ ఈనాడు కాకుండా మరొకటి ఉందా? మోదీ గారు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు ప్రమాణ స్వీకారానికి పిలుచుకొని మరి మొదటి వరుసలో దేశ నేతల పక్కన కూర్చోబెట్టింది ఎవరిని? దట్ ఈస్ రామోజీ రావు గారు. ఓకే, ఇప్పుడు మీలో కొంతమంది కింద కామెంట్స్లోకి వెళ్ళిపోయి, ఎరా పచ్చకొక్క ఏంది తెగ బొగిడేస్తున్నావు, భజన చేస్తున్నావు, ఆయన గురించి నెగిటివ్ యాంగిల్ లేదా, అవి చెప్పవా, చెప్పే దమ్ము లేదా నీకు, కుక్క గిక్క అని కొంతమంది అంటే, కొంతమంది ఏంది బ్రో నువ్వు కూడా భజన చేస్తున్నావు, నెగిటివ్ యాంగిల్ కూడా చెప్పాలి కదా, ఓన్లీ పాజిటివ్ చెప్తున్నావు అని కొంతమంది స్మూత్గా అడుగుతారు అనమాట. కాకపోతే ఏంటంటే ఈ మొత్తం చెప్పామంటే ఒక వీడియో వచ్చి ఒక 40 minutes 50 minutes అయింది. మంచు విష్ణుబాబు డ్యామ్ షూర్ మీరు అంతసేపు వీడియో చూడలేరు. సో నేనేం చేస్తానంటే ఈ వీడియోని 2 parts గా డివైడ్ చేశాను అనమాట. ఇది ఒక పార్ట్. ఇంకొక పార్ట్ వచ్చేసి ఈ మార్గదర్శి స్కామ్ గురించి డీటెయిల్డ్గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఈ 2 ప్యారలల్గానే రిలీజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఏంటంటే ఆ మార్గదర్శి స్కామ్కి సంబంధించి స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది నేను సాటిస్ఫై కాలేదనమాట. సో ఆ స్క్రిప్ట్ మీద మళ్ళీ రీవర్క్ చేస్తున్నాం. సో అది ఇంకొక 2 daysలో కంప్లీట్ అయ్యింది. సో ఈ వీడియో అప్లోడ్ చేసిన ఒక 2 daysలో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం. సో ఆ వీడియో వచ్చేసి క్రాంతి వ్లాగర్ అన్ఫిల్టర్డ్ అనే ఛానల్లో అప్లోడ్ చేస్తాం అనమాట. ఇన్ కేసు మీరు ఇంకా ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టేయండి. ఈ వీడియో అప్లోడ్ అయిన 2 daysలో ఆ వీడియో అప్లోడ్ అయ్యింది అనమాట. సో బేసిక్గా ఏంటంటే నేను స్క్రిప్ట్లో కొంచెం సాటిస్ఫై కాలేదు, సో రీవర్క్ జరుగుతుంది. సో అది డెఫినెట్గా బాగా చేస్తాం. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. అదనమాట విషయం. కానీ తెలుగు నేలపై, తెలుగు రాజకీయాలపై, తెలుగు ప్రజలపై ఒక ముద్ర వేసిన రామోజీ రావు గారి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. పచ్చళ్ళు అమ్ముకునే స్థాయి నుంచి పాలిటిక్స్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగారో ఈ రోజు ఎపిసోడ్లో మనం కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. ఈనాడు, అన్నదాత, మార్గదర్శి, ఫిలిం సిటీ, కళాంజలి, ప్రియా ఫుడ్స్, ఉషా కిరణ్ మూవీస్, సితారా, విపుల, చతుర, తెలుగు వెలుగు, బాలభారతం, ఈటీవీ గ్రూప్స్ ఛానల్స్, మయూరి, డాల్ఫిన్ హోటల్స్, ఇవన్నీ కలిపితేనే రామోజీరావు గారు. రామోజీరావు గారు ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చాలా మందికి తెలుసు. సో కొత్తగా పరిచయం అక్కర్లేదు. అండ్ ఆయన కంపెనీల గురించి కూడా పెద్దగా తెలుసుకోవాల్సిన అక్కర్లేదు. ఏ కంపెనీ ఏ ఇయర్ లో స్టార్ట్ అయిందో తెలుసుకుంటే అది బయోగ్రఫీ అవుతుంది, కానీ మనకు పెద్ద యూజ్ ఉండదు అనమాట. సో ఆ టైం వేస్ట్ అంతా వద్దు. కొన్ని విషయాల్లో రామోజీరావు గారి గురించి ఏం నేర్చుకోవాలో తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, విశాలాంధ్ర ఇవన్నీ ఈనాడు పేపర్ రాక ముందు నుంచే ఉన్నాయి. ఇవే అప్పట్లో దిగ్గజ పత్రికలు. వీటిని బీట్ చేస్తూ మరో పేపర్ తీసుకురావటం అనేది ఊహకే ఎవ్వరికీ రాలేదు. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాను. ఈనాడు పేపర్ పెట్టాలనుకున్నప్పుడు అనుభవం ఉన్న వారిని కాకుండా చురుగ్గా పనిచేసే యువకుల్ని తీసుకున్నారు. ఫస్ట్ డే వాళ్ళతో మీటింగ్ పెట్టినప్పుడు మీ ప్లాన్స్ ఏంటి, ఈనాడుని ఎలా ముందుకు తీసుకెళ్దాం అని అడిగారంట. అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోయారు. అదేంటి, చెప్పాల్సింది ఆయన కదా, వినాల్సింది మనం కదా అని అక్కడికి వచ్చిన వాళ్ళంతా సైలెంట్గా కూర్చున్నారనమాట. అప్పుడు ఒక లాజిక్ చెప్పారు, ఇప్పటికీ ఆ లాజిక్ చెప్పుకుంటూ ఉంటారు. అదేంటంటే 6 కోట్ల ఆంధ్రులు ఉంటే అందులో చదువు వచ్చి తెలుగు చదవగలిగే వాళ్ళు 1 కోటి మంది ఉంటారు. ఆ 1 కోటి మందిలో అప్పటికే మార్కెట్లో ఉన్న పేపర్స్ని చదువుతున్న వాళ్ళు రఫ్గా ఒక 10 లక్షలు ఉంటారు. సో మన టార్గెట్ మిగిలిన 90 లక్షల మంది. ఫినిష్. జస్ట్ 1 minute ఫ్యూచర్ ప్లాన్ చెప్పేశారు. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఎలాంటి స్ట్రాటజీ, ముందు చూపు ఉండాలనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఈనాడు రాకముందు ఆంధ్రప్రదేశ్లో చాలా న్యూస్ పేపర్స్ ఉన్నాయి. అన్ని పేపర్లు ఉన్నా కానీ ఈనాడు ఎలా క్లిక్ అయింది? అయితే గైస్, ప్రెసెంట్ నేను లా ఆఫ్ సక్సెస్ అని ఒక బుక్ని వింటున్నాను అనమాట. ఈ బుక్లో ఏంటంటే మనం విజయం సాధించాలంటే మనం పాటించాల్సిన సూత్రాలు ఏంటి, విజయం మన కైవసం కావాలంటే మనం వెళ్ళాల్సిన మార్గాలు ఏంటి, ఇలా డిఫరెంట్
థింగ్స్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అండ్ ఈ బుక్ వచ్చేసి నేను కూకు ఎఫ్ఎంలో వింటున్నాను. కూకు ఎఫ్ఎం ఏంటంటే ఇండియాస్ లీడింగ్ ఆడియో ప్లాట్ఫామ్. దీంట్లో చాలా రకాల జానర్స్ అండ్ కేటగిరీస్ ఉంటాయి. మీ మూడ్ని బట్టి మీకు ఇష్టం వచ్చిన బుక్ని వినొచ్చు అనమాట. అది కూడా రీజనల్ లాంగ్వేజెస్లో, అంటే మన తెలుగు లాంగ్వేజ్లో కూడా ఈ బుక్స్ని వినొచ్చు. కూకు ఎఫ్ఎంలో చాలా ఫీచర్స్ ఉంటాయి, లైక్ నోట్స్ రాసుకోవటం కానివ్వండి, ఆడియో క్వాలిటీ, ఆడియో స్పీడ్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. అండ్ వీళ్ళు నెలకి 20కి పైగా కొత్త బుక్స్ని అయితే యాడ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ 25 లక్షల మంది కూకు ఎఫ్ఎంని యూస్ చేస్తున్నారు అనమాట. ఇంకా అసలు లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి వెంటనే కూకు ఎఫ్ఎంని డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న KV50 అనే ప్రోమో కోడ్ ఇచ్చారంటే మీకు మంత్లీ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ మీద 50% డిస్కౌంట్ వచ్చింది అనమాట. సో ఇంకా అసలు లేట్ చేయకుండా వెంటనే కూకు ఎఫ్ఎంని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీరు ఏదైనా బుక్ని సజెస్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ని ఫిల్ చేసేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. తాజా వార్త, ఇప్పుడే అందిన తాజా వార్త అంటూ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ వీధుల్లో నిలబడి మరీ పేపర్లు అమ్మారు కాబట్టి ఇట్స్ ఫ్యాక్ట్. ఆ రోజుల్లో ఈనాడు పేపర్ కాస్ట్ పావలానే, అంటే నెలకి 8 రూపాయలు అనమాట. పాత పేపర్లను కేజీకి 4 రూపాయలకి కొనేవారు. సో సగానికి సగం వచ్చేస్తుందంటూ మార్కెటింగ్ చేశారు. వాటి మార్కెటింగ్ స్ట్రాటజీ కదా. పొలిటికల్గా చాలా పెద్ద పేరున్న వ్యక్తి చనిపోతే వెంటనే ఆయనకి ఏమైంది, ఎలా చనిపోయారు, ప్రొఫైల్ ఏంటి, ఇలాంటి విషయాలతో అప్పటికప్పుడు పేపర్ ప్రింట్ చేయించి మార్కెట్లోకి వదిలేవాళ్ళు. అప్పుడే అందిన తాజా వార్త అంటూ పేపర్ని అమ్మించారు. 10th ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా ఇలా స్పెషల్ ఎడిషన్స్ కూడా రిలీజ్ చేశారు. అంటే చూడండి, పేపర్ అనగానే ఉదయం మాత్రమే వచ్చేది అనే ఫీలింగ్ చెరిపేశారనమాట. హార్లిక్స్ ఉదయాన్నే ఎందుకు తాగాలి, అలసిపోయి స్కూల్ నుంచి వచ్చాక ఎందుకు తాగకూడదు అనే ఆలోచన నిన్న మొన్న వచ్చింది. కానీ ఇలాంటి ఆలోచన దశాబ్దాల క్రితమే చేసిన వ్యక్తి రామోజీ రావు గారు. ఇలాంటి విజన్ ఉన్నప్పుడే ఎలాంటి బిజినెస్ అయినా సక్సెస్ అవుతుంది. ఈనాడు సక్సెస్ అవడానికి మరో రీజన్ ఉదయం 6 గంటలకల్లా గుమ్మం ముందు పేపర్ పంపటం. ఇప్పుడంటే ఉదయం 5 గంటలకల్లా న్యూస్ పేపర్ వస్తుంది, కానీ ఒకప్పుడు ఏ మధ్యాహ్నానికో లేకపోతే సాయంత్రానికో పేపర్ వచ్చేది. పేపర్ ప్రింటింగ్ అయ్యే విజయవాడలో మినహా మిగతా అంతటా ఇదే పరిస్థితి అనమాట. అప్పట్లో విశాఖలో ఉంటున్న రామోజీరావు గారు ఉదయం 6 గంటలకే ఎందుకు పేపర్ రాదు అని ఆలోచించారు. ఆ సమయంలో ఆంధ్రజ్యోతి చీఫ్ ఎడిటర్ అయిన KLN ప్రసాద్ గారిని అడిగితే, అబ్బో అది చాలా పెద్ద వ్యవహారం అండి, బోలెడంత డబ్బు కావాలి అన్నారు. బట్ ఇక్కడ కావాల్సింది డబ్బు ఒక్కటే కాదు, సంకల్పం. అప్పట్లో చాలా పెద్ద పత్రికలు ఉన్నాయి, కానీ వాళ్ళెవ్వరూ చేయని ధైర్యం రామోజీరావు గారు చేశారు. సెకండ్ హ్యాండ్ ప్రింటర్ కొని కొంతమంది యువకుల్ని తీసుకొని ఇందాక చెప్పినట్లు 90 లక్షల మంది మన టార్గెట్ అనే ప్రెజెంటేషన్ ఇచ్చి ఎలాంటి హడావిడి లేకుండా 1974లో ఆగస్టు 10వ తేదీన ఒక స్విచ్ ఆన్ చేసి ఏనాడు పేపర్ని స్టార్ట్ చేశారు. ఆ రోజు జస్ట్ 5,000 కాపీలు మాత్రమే ప్రింట్ చేశారు. ఆ మాత్రానికే విశాఖ మొత్తం హోరెత్తిపోయింది. వాల్తేరు ప్రజలు ఎన్నడూ చూడని అద్భుతం అది. 6ంటికే పేపర్ రావటం చూసి అందరూ షాక్ అయిపోయారు. ఇక్కడ రామోజీరావు గారి బిజినెస్ టాక్టిక్ చూడండి. ఆ రోజుల్లో విశాఖ కంటే విజయవాడ, గుంటూరు చాలా పెద్దవన్నమాట. సో 6ంటికి పేపర్ అనే కాన్సెప్ట్ అక్కడే స్టార్ట్ చేయొచ్చు. బట్ అప్పట్లో పేపర్ ప్రింటింగ్ మొత్తం విజయవాడదే. సో ఎంట్రీతోనే ఒక పెద్ద సిటీ మార్కెట్ మొత్తం కొల్లగొట్టాలనుకున్నారు. దానికి విశాఖపట్నాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. వస్తూనే సెన్సేషన్ సృష్టించారు. అలా విశాఖతో మొదలయ్యి అన్ని జిల్లాల్లో ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామంలో ఉదయానికల్లా పేపర్ ఉండేలా చేసిన ఘనత రామోజీరావు గారిది. అక్కడితోనే ఆగిపోతే ఇంత సక్సెస్ వచ్చేది కాదు. ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్ థాట్స్ ని అమలు చేశారు. కరోనా తర్వాత డిస్ట్రిక్ట్ ఎడిషన్స్ ఆగిపోయాయి, కానీ అసలు జిల్లా ఎడిషన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిందే ఈనాడు పేపర్. ఇది కూడా ఒక సెన్సేషన్. జిల్లాలో జరిగే వార్తలకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు అని మిగతా పేపర్లకి రాని ఐడియాని కనిపెట్టింది. అంతటితోనే ఆగలేదు. సడన్ గా ఒక సండే ఈనాడు ఆదివారం పేరుతో ఒక మ్యాగజైన్ని తీసుకొచ్చారు. అంత షాక్ అనమాట. తెలుగులో ఇలాంటి ప్రయోగం ఎవ్వరూ చేయలేదు. అందమైన కథలు, పిల్లలకి కావాల్సిన యాక్టివిటీ, మంచి ఎడిటోరియల్ కాలమ్స్, ఇలాంటివన్నిటిని ఇంట్రడ్యూస్ చేసి వారేవా అనిపించారు. మీ సంగతి తెలియదు, కానీ చిన్నప్పుడు మేమైతే ఆ సండే ఆ బుక్ కోసం ఏగరగా వెయిట్ చేసేవాళ్ళం అనమాట. మీ ఇంట్లో కూడా మీ పేరెంట్స్ అంటే మీ ఫాదర్ కూడా ఆ బుక్ తీసుకొచ్చి ఆ పజిల్స్ చేయటం ఇలాంటివన్నీ చేసి ఉండేవాళ్ళు. ఈనాడు సక్సెస్ అవడానికి మరో కారణం
బీభత్స రసం. సార్ ఏంటి సార్ అది? చెరుకు రసం విన్నాం, నిమ్మరసం విన్నాం, ఈ బీభత్స రసం ఏంటి బ్రో అనే కదా మీ డౌట్. అత్తా భర్త కలిసి కోడల్ని కట్నం కోసం చంపేయటం, ప్రియుడితో కలిసి భర్తని మట్టు పెట్టడం, ఇలాంటి వార్తలు ఈనాడుతోనే స్టార్ట్ అయ్యాయి. ఎవరు నువ్వు? ఉషోదయం పత్రిక సార్. లారీ ఢీ ముగ్గురిఠా అని హెడింగ్ పెట్టింది నువ్వేనా? అని పోకిరిలో ఒక డైలాగ్ ఉంటుంది చూసారా, అందులో ఆ కామెంట్ చేసింది ఈనాడునే. బట్ ఎవరేమనుకున్నా కానీ ఆ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయింది కాబట్టి ఎక్కువ మంది ఈనాడు పేపర్ని కొన్నారు. ఎక్కడో ఇథియోపియాలో భూకంపం వచ్చిందన్న వార్త కంటే పక్క వీధిలో పాల ప్యాకెట్లో బొద్దింక వచ్చిందన్న వార్తకే ప్రజలు ఎక్కువ అటెన్షన్ ఇస్తారనమాట మనోళ్ళు. పేరుకి విలువల్ని పెంచే పత్రిక అయినా ఎంత బిజినెస్ స్ట్రాటజీ అంటే అప్పట్లో డాక్టర్ సమరం గారితో సెక్స్ మ్యాటర్ చెప్పించారనమాట. ఐ మీన్ సెక్స్ ఎడ్యుకేషన్. అదొక సైన్స్ అంటూ తీసుకొచ్చిన సెక్స్ కాలం కుర్రాళ్ళని పిచ్చెక్కిచ్చింది. ఈనాడు ప్రారంభమైన 3వ రోజు నుంచే ఈనాడు పేపర్లో సెక్స్ సైన్స్ అని టాపిక్ పెట్టి నా చేత రాయించారు. చాలా మంది దొంగచాటుగా చదువుకొని వాళ్ళ సెక్స్ సమస్యల్ని పరిష్కరించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పేర్లు చెప్పడం భావ్యం కాదనుకోండి. సో ఏదేమైతేనే మిస్టేక్స్ విషయంలో చాలా సీరియస్ గా ఉండేవారు రామోజీరావు గారు. 1980లో 10th రిజల్ట్స్ వచ్చినప్పుడు రాజమండ్రిలో ఒక కుర్రాడు రిపోర్టర్ దగ్గరికి వచ్చి తన బాబాయ్ కొడుక్కి జిల్లా ఫస్ట్ వచ్చిందంటూ ఒక ఫోటో ఇచ్చి వెళ్ళిపోయేసరికి అదే నిజం అనుకొని పేపర్లో వేశారనమాట. తర్వాత నిజం బయటపడటంతో రామోజీరావు గారు స్వయంగా రాజమండ్రి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఆ ఆకతాయికి వార్నింగ్ ఇచ్చారు. ఈనాడు సక్సెస్ కి ఈ సిన్సియారిటీ కూడా ఒక రీజన్. ఇక్కడితోనే ఆగిపోతే ఈనాడు సక్సెస్ అంత ఉండేది కాదేమో, అంటే ఇంకా ఉన్నాయా అనుకోకండి. ఇదే అసలైన మ్యాటర్. ఒక పేపర్ చేతిలో ఉంటే వచ్చే పవర్ అంతా ఇంత కాదు. పొలిటికల్ పవర్ మొత్తం చేతిలో ఉన్నట్లే. ఆల్మోస్ట్ సీఎంతో సమానం అన్నమాట. అప్పుడైనా ఇప్పుడైనా ఈనాడు అంటే టీడీపీ, టీడీపీ అంటే ఈనాడు. ఇది ఎవరో కాదనలేని ఫ్యాక్ట్ అనమాట. ఆ పార్టీతో అనుభవం ఎలాంటిదంటే టీడీపీ గవర్నమెంట్ ఏదైనా చట్టం తేవాలనుకున్నా, జీవో తయారు చేయాలనుకున్నా దాన్ని ఫస్ట్ ఈనాడుకు పంపించేవారని అప్పట్లో టాక్ అనమాట. ఈనాడు దగ్గరుండే న్యాయ నిపుణులు అంటే లాయర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆ చట్టాన్ని క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా చేసి ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా, కోర్టులో ఎదురు దెబ్బ తగలకుండా చూసేవాళ్ళట. అందుకే జగన్ గవర్నమెంట్ రూపొందించిన వాటిలో కనీసం 100కి పైగా జీవోలు, చట్టాలని కోర్టు కొట్టేసింది. మొన్నటికి మొన్న కూడా కోర్టులో నిలబడదని 3 రాజధానుల చట్టాన్ని కూడా వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో చంద్రబాబు గారి ప్రభుత్వం అమరావతి రాజధాని కోసం తెచ్చిన CRDA చట్టాన్ని ఏ మాత్రం కదిలించలేకపోయారు. సో ఈనాడు పాత్ర ఎలా ఉంటుందో చెప్పటానికి వీటిని ఒక ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటారు. అండ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరుని సూచించింది కూడా రామోజీరావు గారే అని టాక్ అనమాట. ఎంతసేపు ఈనాడు గురించి చెప్పుకోవడమేనా? అఫ్ కోర్స్ రామోజీరావు గారిని ఈ స్థాయిలో నిలబెట్టింది ఈనాడు ఒక్కటే. రామోజీరావు గారు 25 రకాల వ్యాపారాలు ఉంటే ఉండొచ్చు కానీ బట్ ఆయన సామ్రాట్గా, మీడియా మొగల్గా నిలబెట్టింది మాత్రం ఈనాడే. మిగతా కంపెనీల గురించి కూడా బ్రీఫ్ గా చెప్పుకుందాం. అంతకంటే ముందు పాలిటిక్స్ లో రామోజీరావు గారి ముద్ర ఎలా పడింది, ఎన్టీఆర్ గారిని సీఎంని చేయటంలో రామోజీరావు గారి పాత్ర ఏంటి, మీకోసం చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ ని సెట్ చేసి రీసెర్చ్ చేసిన మ్యాటర్ ఇది. సో లెట్స్ బిగిన్. రామోజీరావు గారు వేసిన పాచికలు, ఆయన దూరదృష్టి, ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ వండర్ఫుల్ అనమాట. మనకంటూ టైం వచ్చినప్పుడు ఎదురే ఉండదు అంటారు చూసారా, అలా రామోజీరావు గారు ఆట ఆడిన కాలంలో అతనే అనితర సాధ్యుడు. నిజానికి ఈనాడు పేపర్ లేకపోతే ఎన్టీఆర్ గారి పార్టీ లేదు, 9 నెలల్లోనే పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు, అసలు తెలుగు నేలపై తెలుగుదేశం ప్రభే ఉండేది కాదు. కాస్త ఎక్కువగా చెప్పినట్టుంది కదా. ఎన్టీఆర్ ఎదురుగా కనిపిస్తుంటే మధ్యలో ఈనాడు ఏం చేసింది బ్రో అనుకుంటున్నారా? అక్కడే ఉంది చాలా మందికి తెలియని రహస్యం. తెలుగువాడి ఆత్మ గౌరవం అనే స్లోగన్ ఇచ్చింది ఎన్టీఆర్ గారు కాదు, తెలుగుదేశం పార్టీ అంతకన్నా కాదు, రామోజీరావు గారు. ప్రూఫ్ కావాలా? ఇంకో 1 minute చెప్తాను, జస్ట్ వెయిట్. తెలుగుదేశం పార్టీకి డ్రైవింగ్ ఫోర్స్ లాంటి తెలుగువాడి ఆత్మ గౌరవ నినాదం పుట్టడానికి మెయిన్ రీజన్ రాజీవ్ గాంధీ గారు. అప్పటికి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వలేదు, జస్ట్ ఇందిరాగాంధీ కొడుకుగా ఉన్న సమయం అదనమాట. ఎంతైనా రాజీవ్ గాంధీ గారు ఒక పైలట్ అవ్వటం, జనాల్లో ప్రకృతిలో తిరగటం చాలా ఇష్టం అనమాట. అలా ఒక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ వచ్చారు. అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సీఎం వచ్చేసి అంజయ్ గారు.
సో రాజీవ్ గాంధీ గారు వస్తున్నారని తెలిసి ఉన్న పనులన్నీ పక్కన పడేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళారనమాట. బట్ రాజీవ్ గాంధీ గారి వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఆయనకి హంగులు ఆర్భాటాలు ఇవన్నీ పెద్దగా నచ్చవు. దేశ ప్రధాని కొడుకుగా ప్రత్యేకంగా చూడటం అస్సలు నచ్చదు. అందుకే సీఎం అంజయ్య గారు వచ్చినా సరే పెద్దగా పట్టించుకోకుండా తన స్కెడ్యూల్ ప్రకారం హెలికాప్టర్లో వెళ్ళిపోయారు. ఇది జరిగిన కథ. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈవినింగ్ ఎప్పటిలాగే ఈనాడు సిబ్బందితో మీటింగ్ పెట్టి ఏంటి విషయాలు ఇవాళ ఏమున్నాయి వార్తలు అని అడిగారు రామోజీరావు గారు. సో రాజీవ్ గాంధీ గారి పర్యటన దాని తాలూకు ఫోటోలు రామోజీరావు గారు ముందు పెట్టారనమాట. అందులో సెలెక్టెడ్గా కొన్ని ఫొటోస్ని ఒక వరుసలో పెట్టి ఎడిటర్ ఇతర సిబ్బంది వైపు చూశారు. వాళ్ళకి సీన్ క్లియర్గా అర్థమైపోయింది. ఉదయం ఈనాడు పేపర్ చూసేసరికి ఆంధ్ర రాష్ట్రం మొత్తం షేక్ అయిపోయింది. ఎక్కడ చూసినా అదే డిస్కషన్. ఇంకా కాంగ్రెస్ పార్టీ అయితే కాకా వికలం అయిపోయిందనమాట. అరే ఇదా మన పరిస్థితి అని ప్రజలు అనుకునేలా పర్ఫెక్ట్గా వార్తని ఎస్టాబ్లిష్ చేశారు. అదేంటో తెలుసా, రాజీవ్ గాంధీ ముందు సాక్షాత్తు ముఖ్యమంత్రి చిన్నబుచ్చుకున్న ఫోటోలను జాగ్రత్తగా ఏరి ఒక సీక్వెన్స్లో పెట్టి ఇది తెలుగువాడి ఆత్మ గౌరవం అనే స్లోగన్ ఇచ్చారు. ఆ రోజు రాసిన ఒక్కో సెంటెన్స్ తెలుగు వాళ్ళల్లో తెలియని జ్వాలని రగిల్చింది. తాను అనుకున్నది కరెక్ట్గా వస్తుందో లేదో తెలుసుకోవడానికి రాత్రి 11 గంటలకి ప్రింటింగ్ ప్రెస్కి వచ్చి మరీ చెక్ చేశారు రామోజీరావు గారు. సరిగ్గా తాను అనుకున్నది లైన్లో పబ్లిష్ అయింది. తెల్లవారిన తర్వాత ప్రజల నుంచి అనుకున్న రియాక్షన్ కూడా వచ్చింది. అప్పటికే ఎన్టీఆర్ గారు ఒక అవమానంతో రగిలిపోతున్నారు. తానంతటి వాడు రాజ్యసభ సీట్ అడిగితే ఇవ్వకపోయేసరికి ఆయన మంచి మంట మీద ఉన్నారనమాట. తెలుగు నేలపై పొలిటికల్ స్పేస్ ఉందన్న విషయం అర్థమయ్యేలా ఈనాడు పేపర్ కూడా వార్తల్ని ఎస్టాబ్లిష్ చేయడంతో ఎన్టీఆర్ గారు అదే రూట్లో వెళ్ళారు. మీడియాతో ఏమవుతుంది, ఏం సాధించగలదు అనే ప్రశ్నలకి రామోజీరావు గారు దశాబ్దాల క్రితమే చెప్పిన సమాధానం ఇది. ఒక పత్రిక 10,000 సైన్యం అనేవాళ్ళ అప్పట్లో. ఈనాడు పేపర్ మాత్రం ఎన్టీఆర్ గారికి 6 కోట్ల సైన్యాన్ని క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ గారు ఎన్నికల ప్రచారంలో ఈనాడు చేసిన గ్రౌండ్ వర్క్ అంతా ఇంత కాదు. అదేదో దివ్య దృష్టితో చూసినట్టు ఏ జిల్లాకి వెళ్ళినా కానీ ఆ జిల్లా సమస్యలను ప్రస్తావించేవారు. ఏ ప్రాజెక్ట్ ఆగిపోయింది, రైతుల ఆత్మహత్యలెన్ని, పేదోళ్ళ కష్టాలేంటి, పొల్లు పోకుండా ఎన్టీఆర్ గారు చెప్పేవారు. ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసింది ఈనాడే. ఎప్పటికప్పుడు ఏం మాట్లాడాలో, ఏ అంశాలు ప్రస్తావించాలో రాసి ఇచ్చేవాళ్ళు. ఈ ప్రపంచం కారణంగానే పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చి సెన్సేషన్ సృష్టించారు సీనియర్ ఎన్టీఆర్ గారు. ప్రపంచంలో ఏ వ్యక్తికి సాధ్యం కాని ఫీట్ ఇది. సరే, అంత బాగానే ఉంది. మరి ఎన్టీఆర్ గారిని దించేయటంలో కూడా ఈనాడు పాత్ర ఉంది కదా అంటే ఖచ్చితంగా ఉంది. ఒకనాడు ఎన్టీఆర్ గారిని ఎలా ప్రమోట్ చేసి పబ్లిసిటీ వచ్చేలా చేశారో అదే స్థాయిలో బ్యాడ్ నేమ్ వచ్చేలా చేయగలిగారు. ఆ కాంట్రవర్సీలోకి వెళ్తే 2-3 ఎపిసోడ్లు చేయాల్సి వస్తుంది. కావాలంటే ఆ ఎపిసోడ్స్ గురించి మనం సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈనాడు కారణంగా ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు. అదే ఈనాడు కారణంగా సీఎం పదవి నుంచి దిగిపోయారు. అదే ఈనాడు కారణంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. దట్ ఈస్ రామోజీరావు. నా పాత ఎపిసోడ్స్లో ఇండియన్ స్టార్టప్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అనే దాని గురించి చెప్పుకున్నాం. బట్ ఫెయిల్ అయినా సరే మళ్ళీ ఎలా నిలబడాలో కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రామోజీరావు గారు. స్టార్టింగ్లోనే రామోజీరావు గారు కూడా ఉద్యోగాల వేటలు తిరిగిన వ్యక్తే. ఛత్తీస్గఢ్లోని బిలాయ్ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళారు. బట్ వాళ్ళు అక్కడ రిజెక్ట్ చేశారు. ఇది కాకపోతే మరొకటి అనుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీలో జాబ్ చేశారు. అక్కడే బిజినెస్ మెలకువలు నేర్చుకున్నారు. వ్యవసాయ భూమిని అమ్మేసి 1962 అక్టోబర్లో విశాఖలో చిట్టీల వ్యాపారం స్టార్ట్ చేశారు. ఆడవాళ్ళు ఇంట్లో చేసే చిట్టీల వ్యాపారానికి ఒక కంపెనీ పెట్టడం ఏంటని అప్పట్లో అందరూ నవ్వుకున్నారు. ఎవరేమనుకున్నా సరే ఒక ఆర్గనైజ్డ్ చిట్స్ బిజినెస్ని నడిపారు. అది కూడా కేవలం 2 ఉద్యోగులతో. ఢిల్లీలో రామోజీరావు గారు పనిచేసింది ఒక యాడ్ ఏజెన్సీలో అనమాట. దాంట్లో కార్టూనిస్ట్ అండ్ కంటెంట్ రైటర్గా పనిచేశారు. కంటెంట్ రైటర్ అంటే గుర్తొచ్చింది. ఇన్ కేస్ మీకు కంటెంట్ రైటర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోతే కంటెంట్ రైటింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మన కంటెంట్ ఈజ్ కింగ్ అనే స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్ ఉందన్నమాట. దాన్ని చూడండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అయితే ఆ అనుభవంతో 1965లో కిరణ్ యాడ్స్ ఏజెన్సీని స్టార్ట్ చేశారు. తెలుగు నేలపై అదే
ఫస్ట్ యాడ్ ఏజెన్సీ అనమాట. ఆ తర్వాత 1967లో ఖమ్మంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరుతో ఎరువుల వ్యాపారం పెట్టారు. అది నష్టాలు తెచ్చిపెట్టడంతో 2 ఏళ్ల తర్వాత దాన్ని మూసేశారు అనుకోండి. అయినా సరే రైతులు వ్యవసాయం మీద మమకారం పోని రామోజీరావు గారు 1969లో అన్నదాత మ్యాగజైన్ ని తీసుకొచ్చారు. అదొక సూపర్ హిట్ అయిందనమాట. ఒకవైపు మార్గదర్శి చిట్ ఫండ్ ఒక్కో జిల్లాని దాటుకుంటూ రాష్ట్రం మొత్తం బ్రాంచ్లు ఓపెన్ చేసింది. 1972లో విశాఖ వచ్చినప్పుడు సరైన హోటల్ లేదని భావించి 1973లో డాల్ఫిన్ హోటల్ నిర్మాణం స్టార్ట్ చేశారనమాట. ఇంతలోనే విశాఖలో ఉదయం 6 గంటలకు పేపర్ ఎందుకు రాదని ప్రశ్నించుకొని ఇందాక మనం చెప్పుకున్న కథ అంతా నడిపారు. డాల్ఫిన్ హోటల్ నిర్మాణాన్ని ఆపి మరీ ఈ పేపర్ని అయితే స్టార్ట్ చేశారనమాట. 1980లో 3 స్టార్ హోటల్గా డాల్ఫిన్ని ప్రారంభించారు. 1974లో మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ని స్టార్ట్ చేశారు. 1976లో సితార, 1978లో చతుర, విపుల అని స్టార్ట్ చేశారు. మార్గదర్శి ఈనాడు తర్వాత రామోజీ గ్రూప్కి బ్రాండ్ వాల్యూ ఇచ్చిన కంపెనీ ప్రియా ఫుడ్స్. 1980లో తీసుకొచ్చిన ప్రియా ఫుడ్స్ ఒక సెన్సేషన్ అనమాట. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇంగ్లాండ్, దుబాయ్ ఇలా తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి దేశాలన్నిటికీ ప్రియా పచ్చడి వెళ్ళేది. అమెరికాకు తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళే కొరియర్స్లో ఎక్కువగా ఉండేది ఈ పచ్చళ్ళే. అందులో ప్రియా పచ్చడిదే నెంబర్ 1 పొజిషన్. ప్రియా ఫుడ్స్ తీసుకొచ్చిన మరో సెన్సేషన్ కూరకి ఒక మసాలా. కొరమేనుకు ఒక మసాలా, జల్లలకు ఒక మసాలా, పులసకు ఒక మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా, ప్రాన్స్ మసాలా, అది ఆ మసాలా ఈ మసాలా, ఇలా రకరకాల మసాలాని సృష్టించారు. మసాలా పేస్ట్లు అండ్ రెడీ టు ఈట్, ఇన్స్టాంట్ మిక్స్లు, పొడులు అన్నీ కలిపితే 100 రకాలు అనమాట. ఈ మధ్య ట్రెండ్ రోటీ పచ్చళ్ళు అనమాట. వెంటనే వాటిని కూడా దింపేశారు. మొదట్లో పచ్చళ్ళు అమ్ముకునే రామోజీ అని వెకిలిగా అన్నా కానీ ఇప్పుడు అదొక 100 కోట్ల వ్యాపారం. ఈనాడు గ్రూప్ లో చెప్పుకోవాల్సింది 1983లో స్టార్ట్ చేసిన ఉషా కిరణ్ మూవీస్. ప్రతిఘటన, మయూరి, చిత్రం ఇలాంటి ఎన్నో సెన్సేషనల్ సినిమాల్ని తీసుకొచ్చాయి. ఇంకా 1996లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీని నిర్మించారు. ప్రస్తుతం ఈనాడు గ్రూప్ ని ఆదుకుంటున్నవి ఈనాడు పేపర్, మార్గదర్శి, ప్రియా ఫుడ్స్ అండ్ రామోజీ ఫిలిం సిటీనే. ఈ ఫిలిం సిటీ పక్కనే 2002లో రమాదేవి పబ్లిక్ స్కూల్ ని స్టార్ట్ చేశారు. ఒకేసారి 12 ఛానళ్లు స్టార్ట్ చేయడం అనేది ఒక చరిత్ర అన్నమాట. రామోజీరావు గారు పట్టిందల్లా బంగారం ఏం కాదు. న్యూస్ టైం పేరుతో ఒక ఇంగ్లీష్ పేపర్ కూడా తీసుకొచ్చారు. 20 ఏళ్ల క్రితమే దాన్ని మూసేశారు. అండ్ సోమా బ్రాండ్తో కూల్ డ్రింక్ కూడా తీసుకొచ్చారు. అది కూడా ఫెయిల్ అయింది. అండ్ కళాంజలి గురించి అయితే మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అండ్ మార్గదర్శి ఇష్యూ అయిన తర్వాత కూడా ఈనాడు నెట్వర్క్లో ఛానల్స్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో రామోజీరావు గారి ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుకోవాలంటే అది కూడా పెద్ద ఎపిసోడ్ అవుతుంది అనుకోండి. సో ఓవరాల్గా రామోజీరావు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే సక్సెస్. ఇంతకు మించి నిర్వచనం లేదు. ఒక బిజినెస్లో పోగొట్టుకున్న 2 బిజినెస్లలో పోగొట్టుకున్నదంతా సంపాదించారు. ఒక్కడు 2 వ్యక్తులతో మొదలుపెట్టిన వ్యాపారాన్ని ఒక సామ్రాజ్యంగా మార్చడం అనేది మామూలు విషయం కాదు. స్టార్టింగ్లో చెప్పినట్టు మార్గదర్శి స్కామ్ ఏంటో ఫుల్ డీటెయిల్స్ నేను క్రాంతి వ్లాగర్ అన్ఫిల్టర్డ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో 2 డేస్లో వచ్చేసిద్ది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు బాగా ఇంట్రెస్ట్గా అనిపించింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ 1 మిలియన్కి దగ్గర ఉంది కాబట్టి దయచేసి మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.